హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ కర్రీ మటన్ కర్రీ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మీడియం సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటీలు అవి కట్ చేసుకొని వేపించుకోవాలి. వేపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. బాగా దూరగా ఏగుతుంది కదా, మరి బ్రౌన్ కలర్ కాకుండా నార్మల్గా వేగాలి. వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇదిగోండి చూడండి, టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు టమాటా ఉడికిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. నేను దంచి వేసుకున్నాను, కావాలంటే మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు. నేను దంచి వేసుకుంటే బాగుంటుంది. ఇది వేసుకొని ఒక నిమిషం ఉంచుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకూడదు కళాయికి. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టేసింది అనుకో, మాడిపోయిన వాసన వచ్చేస్తుంది కదా. ఇలా దూరగా వేగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మటన్ వేసుకోవాలి. నేను ఇగోండి 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. చాలా బాగుంది, రెడ్గా ఉంది, నేత కూర. ఓకేనా? 2 మూలుగులు చూడండి ఎంత బాగున్నాయి. ఓకేనా? ఇప్పుడు 1/2 కేజీ ఇందులో మటన్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇది బాగా ఉడికిపోవాలి కదా, వాటర్ అంతా దిగిపోవాలి బాగా ఉడికి. చాలా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దీని మీద. ఓకేనా? ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ముక్క బాగా ఉడుకుతుంది కదా. ఇగో నేను ముక్క ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేసి కలిపేసుకొని మళ్ళీ 5 నిమిషాలు ఆగాక మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా? కూర బాగా ఉడికిపోవాలి మెత్తగా. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలపాలి. చూడండి, ముక్కల వాటర్ అంతా దిగిపోయింది కదా, చాలా బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇలా బాగా ఉడుకుతుంది కదా, మళ్ళీ మూత పెట్టుకొని మరి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. ఆ వాటర్ అంతా బాగా ముక్కకి నేకంటూ బాగా ఉడికిపోవాలి కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి ఎలా బాగా ఉడికిపోయింది, వాటర్ కూడా లేదు అందులో ముక్కలో. ఇలా బాగా ఉడకనివ్వాలి, నేత బాగుంటుంది కూర. మటన్ కూర కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలి కదా. చికెన్ అనుకో బేగ అయిపోయింది, మటన్ కూర అనుకో కొంచెం బేగ అవ్వదు కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నాను నేను. ఈ 2 వేసి కలుపుకోవాలి. ఇంకా ఉన్న వాటర్ అంతా దిగిపోయింది కదా, ముక్కలో ఉన్న వాటర్ అంతా. చాలా బాగా వస్తుంది కర్రీ. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, పులకలోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది కర్రీ, మటన్ కర్రీ. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోవాలి. స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్స్ట్రా పడుతుంది, నాన్ వెజ్ కదా ఇది. నేను 3 స్పూన్లు కారం వేసుకున్నాను. మీకు ఎంత సరిపోద్దో అంత వేసుకోవచ్చు కారము. మాకైతే 3 స్పూన్లు సరిపోయిద్ది. మేమైతే స్పైసీగా తింటాం కదా కారం, అందుకే నేను కారం ఎక్కువ వేసాను. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ ధనియాల పౌడర్, జీలకర్ర వేసుకోవాలి. ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకున్నాను. 1/2 స్పూన్ మటన్ మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలిపి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత దానికి సరిపడా వాటర్ వేయాలి. వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా, మటన్ కర్రీ ఉడకాలి కదా, ముక్క బాగా ఉడకాలి కదా, మటన్ కర్రీ కదా. అది చాలా ఒక టైం పడుతుంది. ఒక హాఫ్ గంట ఇలా అరగంట సేపు ఇలా ఉడకబెట్టుకోవాలి కూరని. వాటర్ వేసి ఇలా ఒక 10 మూత పెట్టుకోవాలి, ఒక 20 నిమిషాలు. అలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి కూర, కలయిక అంటకంట అడుగు పట్టికంట. చూడండి ముక్క చాలా బాగా ఉడికిపోయింది కదా, ఇంకా వాటర్ ఉంది. ఇదంతా ఇంకాలి బాగా గ్రేవీలాగా రావాలి కర్రీ. చాలా బాగా ఉడికింది. నేను చేతితో నొక్కు చూస్తాను ఉడికిందా లేదని.
ఇంకా ఉడకలేదు, టైం పడుతుంది, ఇంకో 10 నిమిషాలు. ఓకేనా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఈ 10 నిమిషాలు ఉడికిపోయింది కదా. ఇప్పుడు దాంట్లోకి చిన్నది కొత్తిమీర వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. చూడండి, కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేద్దాం. ఓకేనా, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఇప్పుడు